నేను చేయాలి. సరే స్టార్ట్ చేయండి. ముందుగా బ్రహ్మశ్రీ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే వంశీ కిరణ్ మాస్టర్ మణిమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు. మహాదేవుడికి, శ్రీకృష్ణ పరమాత్మ వారికి, మహాతార్ బాబాజీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క పూర్ణాత్మకు కూడా ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ అందరికీ. మనం కొన్ని జీవిత సత్యాల గురించి తెలుసుకున్నాము. అంటే యాక్చువల్గా మన శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినా, అనారోగ్యం వచ్చినా కూడా మనం ఏమనుకుంటాము, ఆ శరీరానికి నొప్పి నొప్పి అని అనుకుంటాం. కానీ అన్నీ అనుభవించేది మనస్సే. అది ఎలా అనేది తెలుసుకున్నాము. మామూలుగా మనం సమాజంలో గమనిస్తే ఏంటి, మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం. అంటే అందరూ కూడా బాధల్లో, కష్టాల్లో ఉన్నవారే. మరి దానికి ముఖ్య కారణం ఏంటి? మన గత జన్మల్లో మనము చేసిన కర్మల ఆధారంగా మరి ఈ జన్మలో దాన్ని తెచ్చుకున్నాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా కష్టాలు లేకుండా, బాధలు లేకుండా ఉండరు. చిన్నగా అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు కానీ, లేదా ఆత్మీయులను కోల్పోవడం కానీ, అనారోగ్యాలు అంటే మనం చేసిన పాపాలకే మనకు అనారోగ్యాలని మనకు అందరికీ తెలుసు. మరి ఇవన్నీ పోవాలని మనం చాలా సార్లు ఈ ఆత్మజ్ఞానంలోకి రాకముందు ఏం చేశాము, ఎన్నో రకాల పూజలు, జపాలు, ప్రార్థనలు ఎన్నో చేశాము కష్టాలను పోవాలని చెప్పి. కానీ ఏమైనా పోయాయా? అప్పుడు మరి ఎవరికి మళ్ళీ అలానే బాధపడుతూ ఉన్నారు. అంటే దానికి కారణం ఏంటి? కర్మఫలం. కర్మఫలాన్ని ఎవరైనా సరే అనుభవించి తీరాల్సిందే. అది సృష్టి ధర్మం. అయితే మరి ఎవరికైనా కష్టాలు అనుభవించడం అనేది బాధనే. మరి ఎందుకంటే బాధను భరించలేము. దానికి కారణం ఏంటి? బాధను భరించలేము. మరి కష్టాలు అధిగమించాలంటే మార్గం ఉందా? ఉంది. అంటే కష్టాలను తీసేయలేము. కర్మ ఫలాలు ఏవైతే తెచ్చుకున్నామో వాటిని మనము మన జీవితంలోంచి తీసేయలేము. కానీ వాటిని తట్టుకునే శక్తి సంపాదించవచ్చు. పాపకర్మలు ఉన్నంతసేపు మన కష్టాలు వస్తూనే ఉంటాయి. కష్టాన్ని తట్టుకునే శక్తి మాత్రం మనం సంపాదించవచ్చు. అప్పుడే మనం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా లెక్క చేయము. కష్టాలన్నీ తేలిగ్గా గమనిస్తాం. ఇప్పుడు శరీరానికి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, అప్పుడు బాధ అవుతుంది. అయ్యో అమ్మ అబ్బా అని బాధపడుతూ ఉంటాము. కానీ అది మనకు తెలియదు. శరీరానిది కాదు బాధ, మనసుది అనేది మనకు తెలియదు. అంటే చూడండి, ఇప్పుడు ఒక నొప్పి ఉంది, కాలు నొప్పి ఉన్నది, కడుపు నొప్పి ఉన్నది. మరి ఏం చేస్తాం, కొన్నిసార్లు మనము సినిమా చూస్తూ ఉంటాము, దానిలోనే లీనమవుతాం. అదే విధంగా ధ్యానం చేస్తున్నాము. ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కడ ఉంటుంది? ధ్యానం మీద ఉంది. మనకు నొప్పి అనేది తెలియదు. అంటే దానికి కారణం ఏంటి? మరి ఇప్పుడు మనసు అనుభవిస్తుందా, శరీరం అనుభవిస్తుందా? అంటే శరీరం అనుభవించట్లేదు, మనస్సే అనుభవిస్తుంది. ఇంకా చిన్నపిల్లాడికి ఇంకా తీసుకోండి, ఎవరికైనా చిన్నపిల్లాడికి మనం అన్నం తినిపించేటప్పుడు వాడు మారం చేస్తూ ఉంటాడు. కానీ వాడికి బుజ్జగిస్తూ, కథలు చెప్తూ, తినిపిస్తూ ఉన్నామనుకోండి, వాడు మైండ్ అనేది ఆ కథ మీదనే, ఆ వినడం మీదనే ఉంటుంది. అప్పుడు మారం చేయకుండా తింటాడు. కథ ఎప్పుడైతే మనం ఆపేస్తామో ఇంకా నేను అన్నం తినను అని మారం చేస్తూ ఉంటాడు. అలాగే జీవితంలో మరి మనం చాలా సార్లు అంటే ఇప్పుడు ధ్యానం చేయడము, సజ్జన సాంగత్యంలో క్లాసులు వింటూ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇంకా సంగీతం వింటూ ఉన్నప్పుడు కానీ మనము కళ్ళు మూసుకొని తదేకంగా ఎక్కడ కేంద్రీకరిస్తున్నాం మనము? ఆ క్లాస్ వినేటప్పుడు క్లాస్ మీద, సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు మేడం మనం చెప్తుంటే మనం చెప్పేదాని మీద, వింటూ ఉంటే వేరే వాళ్ళు చెప్పేదాని మీద మన దృష్టి ఉంటుంది. అదే విధంగా ఒక సినిమా చూస్తుంటే సినిమా వెళ్తుంది, అంటే మనస్సే అనుభవిస్తుంది. ఆ మనస్సు అనేది దానిపైన దృష్టి పెడుతున్నాం కాబట్టి అప్పుడు శరీరంలో ఉన్న బాధను గమనించట్లేదు.
అని మరి గంటలు గంటలు మనము క్లాసులు వింటున్నాము. అప్పుడు మరి మన శరీరం గురించి ఆ బాధ అన్నది మన మనసులోకి రావట్లేదు. అంటే అందుకే కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన అనుభవించేది మనస్సే. శరీరం కాదు అని చెప్తుంది. దీనివల్ల స్పష్టంగా తెలుస్తుంది గదా! కానీ మనసు ఎప్పుడు గూడా సుఖాన్నే కోరుకుంటుంది. కష్టాన్ని భరించలేదు. అందుకే చిన్న కష్టం వచ్చినా గూడా తట్టుకోలేకుండా ఉన్నాం. మరి ఈ స్థితి నుంచి బయటపడాలంటే, కష్టాలు తట్టుకోవాలంటే ఏం జేయాలి? మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించాలి. మరి ఎవరి శరీరమైనా మనసు ఆధీనంలోనే ఉంటుంది. మనస్సు ఎలా చెప్తే శరీరం అలా పనిచేస్తుంది. మనస్సు ఆధీనంలో దేహం ఉన్నంత సేపు మనసుకు కలిగిన బాధ దేహం ద్వారా వ్యక్తం చేస్తుంటాము. అందుచేత మనస్సు ఆధీనంలో ఉన్న దేహాన్ని, ఇంద్రియాలను మనస్సు ఆధీనంలో నుండి తప్పించి ఆత్మ ఆధీనంలో ఉంచాలి. అప్పుడే మనస్సు ఆధీనంలో ఉన్న దేహం, ఇంద్రియాలు ఆత్మ ఆధీనంలోకి వస్తాయి. ఎప్పుడైతే ఆత్మ ఆధీనంలో దేహం ఉంటుందో, ఈ కష్టాలు, బాధలు వచ్చినా కూడా మనము బాధ అని అనుకోము. అంటే ఇప్పుడేంటి మనకర్థమైంది గదా! అంటే మన కర్మఫలం అనుభవిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ధ్యానంలో గూర్చుంటాము. ధ్యానంలో గూర్చున్నప్పుడు మనసు ఆలోచనలన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. తగ్గిపోతూ ఉండి హ్మ్. ఆత్మతో కనెక్ట్ అవుతున్నాం. అప్పుడేం జరుగుతుందింకా? ఆ దేహ స్థితిలో ఉండము. ఆత్మస్థితిలోనే ఉంటాము. అందుకే గమనిస్తే ఏంటంటే బాధ అనుభవించేది మనస్సే. అదేవిధంగా రుచి కోరేది మనస్సే. శారీరక వాంఛ మనస్సే. చూసేది గూడా మనస్సే. వినేది మనస్సే. అన్నీ కోరేది మనస్సే. కష్టమైన, సుఖమైన అన్నీ మనస్సువే. కానీ దేహానివి కావు. అందుచేత అన్నీ అనుభవించేది మనస్సే అని తెలుసుకోవాలి. ఇంకా ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఏంటంటే, మనము బజార్‌లో వెళ్తూ ఉంటాము. అంటే మరక్కడ రకరకాల షాపులు కనిపిస్తూ ఉంటాయి. మనకిష్టమైన తినుబండరాలు గానీ, లేదంటే ఇప్పుడు మామిడికాయలొచ్చేసి మామిడి పిందెలు గానీ, చింతకాయ గానీ ఇవన్నీ కనిపిస్తే మనకేంటి వెంటనే ఆఖరికి గప్‌చుప్ బండి చూసినా అంటే నోరూరిపోతుంది గదా! అంటే వాటి మీద కోరిక కలుగుతుంది. అంటే ఇక్కడ చింతకాయని చూసింది కళ్ళు. కానీ మరి నీరు ఊరిందెక్కడ? నోట్లో. మరి నోరు చింతకాయని చూడలేదు. కళ్ళే చూసాయి. కానీ నీరెక్కడ ఊరింది? నోట్లో ఉంది. కారణం ఏంటి? చూసింది మనస్సే. అలాగే నోటికి దానికి ప్రతిచర్య చూపించింది కూడా మనస్సే. అంటే అది చూడగానే మన మనసులో ఒక ఆలోచన. అబ్బా! చింతకాయ తినాలి అని ఒక ఆలోచనొచ్చింది. దానికి అది ప్రతిచర్య ఏంటి? నోరు. నోట్లో నీళ్లూరుతున్నాయన్నట్టు. అందుకే అన్నీ అనుభవించేది మనస్సే అని తెలుసుకోవాలి. అందుచేత దేహాన్ని మనస్సు ఆధీనంలో ఉంచితే అంతా దుఃఖమే. ఇంకంటే ఆత్మ ఆధీనంలో ఉంచితే అంతా ఆనందమే. దేహాన్ని ఆత్మాధీనంలో ఉంచాలంటే మార్గం ఏంటి మరి? ఆనాపానాసతి ధ్యానం చేయడం. ఈ ధ్యాన సాధన విశేషంగా చేస్తే మనస్సు ప్రాముఖ్యం పూర్తిగా తగ్గి ఇంకా మనస్సును కాలిపోయిన త్రాడులో తయారు చేసుకుంటాం. కాలిపోయిన తాడు చూడడానికి తాడులా ఉంటుంది. కానీ ఏమాత్రం పట్టు ఉండదు. అలాగే మనస్సు కూడా ఉంటుంది. ప్రాముఖ్యత అనేది ఉండదు. మనం ధ్యానంలో ఆనాపానసతి ధ్యానం చేస్తూ మనస్సుని తగ్గిస్తూ ఆత్మ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు వీటన్నిటిని దాటగలుగుతాం. భోగాలు కోరుకునే భోగుల దేహం మనస్సు ఆధీనంలో ఉంటుంది. అంటే మరి ఇంకా కోరికలు అంటే నాకు సుఖాలు గావాలని, ఇంకా భోగాలు కోరుకుంటూ ఉన్నామనుకోండి, ఇదంతా కూడా మన మనస్సే జేస్తుంది. మనకు ఎప్పుడైతే భోగాలను కోరుకుంటామో అది గూడా మన మనస్సే. మన దేహం మన స్వాధీనంలో ఉన్నట్టు. అందుచేత శరీరానికి బాధ కలిగితే దుఃఖిస్తున్నాం. కానీ ధ్యాన సాధన చేసే యోగుల దేహం ఎలా ఉంటుంది? ఆత్మాధీనంలో ఉంటుంది. అందుచేత శరీరానికి బాధ కలిగినా గూడా దుఃఖించరు. ఒక రకంగా దేహ బాధలు భోగికి, యోగికి ఒక్కటే కానీ భోగి దుఃఖిస్తాడు. యోగి దుఃఖించడు. ఇదే ఇద్దరికీ ఉన్న తేడా. అంటే ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మరి రమణ మహర్షి గారు క్యాన్సర్ వచ్చింది. మరి ఆయన ఎలా స్వీకరించాడు? దేహస్థితిలో లేడు. ఆత్మస్థితిలో ఉండి నవ్వుతూ జీవించాడు. అదే విధంగా మరి యేసుక్రీస్తుకు శిలువ వేశారు. మేకులు అరచేతుల్లో, కాళ్ళలో మేకులు కొట్టారు.
ఆఖరికి నుదురుకు కూడా మేకులు కొట్టాడు. మరి అలాంటి స్థితిలో కూడా అందరి కోసం ప్రార్థనలు చేశాడు. అందరినీ క్షమించాడు. ఆ భగవంతుడు కూడా క్షమించమని అడిగాడు. కానీ తనకు హ్మ్. వాళ్ళ మీద ఎలాంటి ప్రతీకారం చూపించాలని గాని, ద్వేషం గాని, కోపం గాని పెట్టుకోలేదు. మరి అదే విధంగా శ్రీరామచంద్రుడు వనవాసం చేశాడు కానీ బాధపడలేదు. అంటే తన కర్తవ్య నిర్వహణ, బాధ్యత అంటే తను ఈ జన్మ తీసుకుంది ఎందుకొరకు అనేది తన లక్ష్యం వైపు ప్రయాణం చేశాడు. మరి వీళ్ళంతా మనసును జయించిన మహాత్ములు. అలా ప్రతి యోగి కష్టాలు పడిన వాడే. మనకొక్కరికే కాదు అందరికీ ఆ కష్టాలు, బాధలనేవి అందరికీ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో వాళ్ళలాగే మనం కూడా మనస్సును జయించి కష్టాలు అధిగమించగలం. ఇంకా తప్పెవరిది? అంటే మామూలుగా మనకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా సంఘంలో ఎలాంటి అలవాటు అంటే ఎవరినైనా చూస్తే కంపల్సరిగా వాళ్ళు కట్టుకున్న చీరను గాని, వాళ్ళు అందంగా ఉన్నారని గాని, అందంగా లేరని గాని, అంటే ఇట్లా విమర్శించడం. లేదంటే వాళ్ళ గుణాలను ఎత్తి చూపడం. అంటే మంచివారా? చెడ్డవారా? అని ఇట్లా అంటే మన లోపల మనం చెడు లేదు, మనమంతా మంచోళ్ళమే అన్నట్టుగా అట్లా ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ మన లోపల చెడు ఉంటేనే ఇతరుల్లో చెడు కనిపిస్తుంది. అది గమనించాలి. ఎందుకంటే ఇ ఇతరులలో చెడు చూస్తున్నామంటే అది మన లోపలనే ఉంది. ఇతరులను విమర్శిస్తూ ఉన్నామంటే మన లోపలనే ఆ విమర్శ ఉంది అని గమనించుకోవాలి. ఎవరికి వారుగా గమనించుకోవాలి. అలా ఇతరులు చెడు చేసే వాళ్ళలో చెడు చూసే బదులు వాళ్ళలో మంచిని చూడండి. మనకు వంశీ సార్ చెప్తూ ఉంటాడు గదా! వాడెంత దుర్మార్గుడైనా సరే ఒక్క మంచి లక్షణం పట్టుకోండి అని. ఒక్క మంచిని జూస్తే మనం మన లోపలంతా గూడా మంచిగా ఉంటుంది. ఎదుటి వాడిలో గూడా మంచే కనబడుతుంది. ఇంకా తమను సరిచేసుకోవాల్సిన వాళ్ళ ద్వారా ఇప్పుడు మనం చెడు కనిపించిందనుకోండి ఎంబడే మన లోపలికి మనము ఆత్మ పరిశీలన జేసుకోవాలి. అంటే ఎప్పుడైతే పక్కవాడిని గాని, మన కుటుంబంలో వాళ్ళని గాని అంటే వాళ్ళు ఇలా చేస్తున్నారు అని ఎప్పుడైతే మనకనిపిస్తుందో ఎంబడే మన లోపలికి మనము తొంగి చూసుకోవాలి. సెల్ఫ్ చెకింగ్ జేసుకోవాలి. ఇంకా మనలోనే మరి ఎన్నో దోషాలున్నప్పుడు ఇంక ఇతరులను విమర్శించే హక్కు మనకెక్కడిది? మరి ఇప్పుడు మనం సారిచ్చిన కర్మ ధ్యానం ద్వారా మరి మన జన్మలు ఎన్నో చూసుకున్నాం కదా! మనం ఏ జన్మలో ఏం చేశాము? ఒక జన్మలో దొంగతనాలు చేయొచ్చు, ఒక జన్మలో చంపాము, హింసించాము. అంటే ఇట్లా రకరకాలుగా మనం గత జన్మల్లో చాలా తప్పులు చేసిన వాళ్ళమే. ఎవ్వరు కూడా తప్పులు చేయని వాళ్ళనేది లేరు. అందుకే మనం ఇంకొకరిని విమర్శించే అవసరం లేదు. ఇంకా అంటే ఏ తప్పు చేయని వారు ఎవరైనా ఉంటే వారు ఆమెను శిక్షించొచ్చు. అంటే జీసస్ ఏం చెప్తాడు? ఒక వేశ్యను తప్పు చేసిందని రాళ్ళతో కొడుతూ ఉంటే మీలో ఎవరైనా ఏ తప్పు చేయలేని వాళ్ళు ఉంటేనే ఆమెను కొట్టండి అని చెప్తాడన్నట్టు. అప్పుడు అందరూ కింద పడేస్తారు. అంటే అందరూ తప్పులు చేసినట్టే గదా! అందరిలోనూ దోషాలున్నట్టే. అందుకే మరి మనకు యోగి వేమన గూడా ఏం చెప్పారంటే, "తప్పులెన్ను వారు తండోపతండంబు ఉరివి జడలకెల్ల నుండు తప్పు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ." అంటే తప్పులెంచడం గొప్ప కాదు. తప్పులు సరిచేసుకోవడమే గొప్ప. ప్రతి ఒక్కరూ తమలోని చెడును సరిచేసుకోవాలి. తమను మార్చుకోవాలి. తమ మీద దృష్టి ఉంచాలి. అంటే తప్పులెంచడమే తప్పు. ఇంకా విమర్శించడం అనేది కూడా తప్పు. విమర్శించడము సృష్టి ధర్మానికే విరుద్ధము. ప్రకృతి ధర్మానికి విరుద్ధం. అందుకే ప్రతి ఒక్క గురువు చెప్పేది నో కంప్లెయింట్, నో జడ్జిమెంట్, నో కామెంట్. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతలో ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరూ సత్వ, రజ, తమో గుణాలలో ఏదో ఒక గుణంతో ఉంటాము. ఆ గుణం ద్వారానే మన ప్రవర్తన అనేది బయటపడుతుంది. అంటే వాళ్ళ లోపల ఏ గుణం ఉంటుందో అలానే ప్రవర్తిస్తారు. ఇప్పుడు తమో గుణం ఉన్నవారేంటి కుంభకర్ణుడిలా, రజోగుణం ఉన్నవారు రావణాసురుడిలా, సత్వగుణం ఉన్నవారు విభీషణుడిలా ప్రవర్తిస్తూ ఉంటారని మనకు కృష్ణ భగవానుడు చెప్పాడు. ఇంకా కొంతమంది ఏంటంటే లోకంలో ఏమి చేయకుండా బద్ధకస్తుల్లా ఉంటారు. అది కూడా సహజమే. కొంతమంది రాక్షస గుణం హత్యలు చేస్తూ ఉంటారు. కొంతమంది సేవలు చేస్తూ ఉంటారు. అంటే ఈ 3 గుణాల ద్వారా
వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గుణం ద్వారా ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నారన్నట్టు. ఇంకా తమో గుణంలో ఉన్నవారు రజో గుణంలో ఉన్నవారుగా ఉండరు. అదే విధంగా రజో గుణంలో ఉన్నవారు సాత్విక గుణంలో ఉన్నవారుగా ప్రవర్తించరు. సాత్విక గుణంలో ఉన్నవారు తమో గుణం, రజో గుణం ఉన్నవారిలా ప్రవర్తించలేరు. అందుచేత ఎవరి గుణాన్ని బట్టి వారు ప్రవర్తిస్తుంటారు. అందుకే ఎవరిని కూడా విమర్శించొద్దు. తప్పెవరిది అంటే మనం విమర్శించే వాళ్ళదే తప్పు. అందుకే పత్రి సార్ ఎప్పుడు కూడా ఏం చెప్తాడు, నో కామెంట్, నో జడ్జిమెంట్. అంటే ఎవరిని విమర్శించొద్దు, ఎవరి గురించి నిర్ణయాలు చేయవద్దు. అందరినీ విమర్శిస్తూ సమయాన్ని వ్యర్థం చేయకుండా ధ్యానం చేస్తూ మనల్ని మనం సరి చేసుకొని మన లోపలి దోషాలను తొలగించుకుందాము. మనం మంచి వాళ్ళగా మారాలి అనేది గురువులందరూ ఇచ్చే సందేశం. ఇంకా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మరి ఉద్ధరేదాత్మనాత్మానం అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అంటే ఇంకొకరు ఉద్ధరించలేరు. అంటే మనల్ని ఒక దేవుడు కానీ గురువు కానీ ఉద్ధరించలేరని తెలుసుకోవాలి. మరి ఎలా? ఇప్పుడు మనం తెలుసుకున్నాం జ్ఞానం. మరి మన ఇంట్లో అందరు మనం చెప్పినట్టు వింటున్నారా? మరి మనం చెప్పినట్టుగా అంటే మారాలి, నా భర్తలో మార్పు రావాలి, నా పిల్లల్లో మార్పు రావాలి అని రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎవరిని మార్చడం అనేది మన సాధ్యం కాదు. ఎందుకు? ఇప్పుడు తెలుసుకున్నాం కదా, మనల్ని మనమే మార్చుకోవాలి. నన్ను నేనే ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు మనము కర్మధ్యానం చేయడము, కర్మని చూసుకోవడం ద్వారా చాలా తెలుసుకున్నాము. అంటే ఇంకా ఎలా ఉండాలి, మన లోపలి గుణాలను ఎలా ఆ తీసేయాలి, అరిషడ్ వర్గాలకు లొంగకుండా ఎలా ఉండాలనేది నేర్చుకుంటూ ఉన్నాం కదా. అందుకే మన జీవితంలో జరిగే సంఘటనలకు మనమే బాధ్యులము. మన దుఃఖాలకు, కష్టాలకు, సమస్యలకు మనమే కారణం. అలాగే మన సుఖాలకు, భోగాలకు, ఆనందానికి కూడా మనమే కారణం. ఎందుచేత అంటే గతంలో చేసిన పాపాలే బాధలు, కష్టాలు, అనారోగ్యాలు. గతంలో చేసిన పుణ్యాల వల్ల సుఖాలు, భోగాలు. మరి ఇప్పుడు బాధపడుతున్నామంటే మనం గతంలో ఎవరినో బాధించాము. మోసపోయామంటే ఎవరినో మోసం చేశాము. నష్టపోయామంటే మరి ఎవరినో నష్టపరిచాము. అంతే కదా ఇప్పుడు. ఆ రుణానుబంధాలు అవి అలానే ఉంటుంది. ఇప్పుడు ఒకరికి డబ్బు మన ద్వారా డబ్బు పోయింది వాళ్ళకు. వాళ్ళు మనకు తిరిగి ఇవ్వట్లేదు అంటే గత జన్మల్లో మనం వాళ్ళకు రుణపడి ఉన్నాము. అది ఈ రూపేణా తీర్చుకుంటున్నాం. కానీ ఆ సంగతి తెలియక మనము అయ్యో వాడు నాకు డబ్బులు ఇయ్యలేదు అని బాధపడుతూ ఉంటాము. అదే విధంగా మరి మనకు హెల్ప్ చేస్తున్నారు. తండ్రి గాని, వేరే అత్తమామలు గాని, లేదంటే పిల్లలు హెల్ప్ చేస్తున్నారంటే వాళ్ళు మనకి ఇయ్యాల్సింది ఉంది. అంటే మనము పోయిన జన్మల్లో వాళ్ళకి సహాయం చేశాం. అది ఇప్పుడు మనకు సహాయం అందుతుంది. అది గుర్తుంచుకోవాలి. అలాగే మన భవిష్యత్తులో జీవితము కూడా ఇప్పుడు మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు గతంలో చేసిన కర్మల్ని బట్టి ఇప్పుడు ప్రస్తుత జీవితం కదా. ఈ ప్రస్తుత జీవితంలో మనం ఎలా ఉంటున్నాము అనే దాన్ని బట్టి భవిష్యత్తు జీవనం ఉంటుంది. అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఇప్పుడు పాపాలు చేయకూడదు, జీవహింస చేయకూడదు. ఆ, ఎవరిని కూడా మాటలతో గాని, చేతలతో గాని అస్సలు బాధ పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు ఎవరిని కూడా. అలా ఉంటేనే ఇప్పుడు మనం మార్చుకుంటేనే మన భవిష్యత్ అంతా స్వర్గంలా ఉంటుంది. మనం ఏది కోరుకుంటామో అది ఇప్పుడు చేయాలి. ఇప్పుడు చేస్తేనే అది మన భవిష్యత్తులోకి వస్తుంది. అందుకే పాపాల ద్వారా వచ్చిన కష్టాలు పోవాలంటే మన పాపాలను మనం స్వయంగా ధ్యానం చేస్తూ, ధ్యాన సాధన చేస్తూ, ఆత్మ ధ్యానాన్ని తెలుసుకుంటూ, విన్నదాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడే మనం దాన్ని పోగొట్టుకుంటాం. మన సుఖాలను మన ధర్మాచరణ అంటే ధర్మంలో జీవిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆ సుఖాలను పొందగలుగుతాము. కానీ ఏ భగవంతుడు వచ్చి మనల్ని రక్షించాడు, అది పొరపాటు. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా సాక్షిభూతుడు. మనం చేసుకున్నదే మనకు వస్తుంది. మన మంచి మనకు సుఖాలు, భోగాలు. మన చెడు, మన కర్మలు, మన పాపాలన్నీ కూడా మనకు అనారోగ్యాలు, బాధలు, సమస్యలు. ఈ పూజలని, ప్రార్థనలని, నమాజులని మనం ఎంతసేపు చేసినా, ఎన్నేళ్ళు చేసినా కూడా మన జీవితం ఏమీ మారదు. అంటే మరి ఎవరో వచ్చి మన కష్టాలు తీరుస్తారని కూడా ఎదురు చూడకూడదు.
ఎప్పుడైనా మనం చేయాల్సిందేంది? మన జీవితం ఆనందమయం అంటే మనల్ని మనము ఉద్ధరించుకోవాలి. మనలోని గుణాలను సరిచేసుకోవాలి. మన అంతరంగంతో కనెక్ట్ అవ్వాలి. ఆత్మస్థితిలో ఉండాలి. అందరికీ మంచి చేయాలి. అలాగే మనకివ్వబడింది ఏది మనది కాదు. అంటే మరి చాలా మందిని చూస్తూ ఉంటాను. కొంతమంది ఏంటంటే చాలా వాళ్ళకు సిరి సంపదలు, భోగభాగ్యాలు విపరీతంగా ఉంటాయి. కొంతమందికి ఇంకా పదవుల మీద పదవులంటే ఇప్పుడు మంత్రి పదవి గాని, ఎమ్మెల్యే పదవి ఇట్లా పదవులు, కొంతమంది చదువులో బాగా ఉత్తీర్ణులై ఉంటారు. అంటే వాళ్ళు ఇంకా డిగ్రీలు చేస్తూనే ఉంటారు. అదే విధంగా కొంతమందికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. పాండిత్యం అంటే మాట్లాడే నైపుణ్యం, మరి కవులు, పండితులు అంటే అందరూ సేమ్ ఉంటలేరు కదా! ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో నైపుణ్యం ఉంది. మరి ఇంకా కొంతమందేంటంటే వివిధ రంగాలు ఆటలు, పాటలు, కవితలు, డాన్సులు, సంగీతము, నృత్యము, కంప్యూటర్ దాంట్లో ఇంకా సైన్స్ ఇవన్నిట్లో చాలా అత్యున్నత స్థితికి చేరుకున్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు అదంతా ఏమనుకుంటారు, మేము కష్టపడి సాధించాము. ఇది మా గొప్పతనము అనుకుంటారు. తమ కష్టార్జితం అనుకుంటారు. కానీ వాళ్ళందరూ గూడా ఆహ్, అంటే అందరికంటే ఇంకా మేమే గొప్పవాళ్ళమని గూడా భావిస్తారు. ఇంకా వాళ్ళ స్థితిని జూసి గర్వపడుతూ ఉంటారు. కానీ ఇంకా వాళ్ళు ఏ స్థితికి ఎదిగినా గూడా తృప్తి చెందక ఇంకా అధికులు కావాలని స్వార్థంతో చేయకూడని పనులు చేస్తారు. చూడండి మరి ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయంలోకొచ్చారు. అంటే ఫస్టు ఒక చిన్న పదవి నుంచి స్టార్ట్ చేస్తారు. మళ్ళేం చేస్తారు ఇంకా దానికంటే పెద్ద పదవి గావాలి. ఇంకా దానికంటే ఇంకా పెద్ద పదవి గావాలి. అదే విధంగా విపరీతంగా డబ్బుంది. కానీ ఇంకా ఏం చేస్తాడు? ఆ డబ్బును దాచుకొని మళ్ళీ ఆ డబ్బును వేరే వాటి మీద పెట్టడము, జాగాల మీద పెట్టడము, లేదంటే ఇంకా పెంపొందించాలని బిజినెస్‌ల్లో ఉంచి ఇంకా దానికోసమే కష్టపడుతుంటాడు. కానీ తృప్తిగా జీవిస్తున్నాడా? ఉన్న దాంతోని తృప్తిగా జీవించట్లేదు. అందుకే సృష్టిలో మనకేది ఇవ్వబడినా గూడా అది మన కోసం కాదు. అది లోకం కోసం, లోక కళ్యాణం కోసం. లోకానికి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కటి ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఒక్కడే అన్నీ చెయ్యలేడు. మరెప్పుడైతే మన దగ్గరున్నది మనం లోకం కోసం ఉపయోగిస్తామో, అది ఇంకా పెంపొందించబడుతుంది. అప్పుడు మనకు ఆత్మ తృప్తి ఉంటుంది. చూడండి ఆకలిగా ఉన్న ఎవరైనా వచ్చారనుకోండి, మరి వాళ్ళకి మనం కడుపు నిండా అన్నం పెడతాం. ఏమంటారు? అన్నదాత సుఖీభవ అని మనస్ఫూర్తిగా దీవించి వెళ్తారు. అదే మనం ఒక రూ. 100 వాడికిచ్చినా గూడా ఆ దీవెన మనకు రాదు. అంటే ఆ తృప్తనేది వాడికి కలగలేదు. డబ్బులిచ్చాము. అరె! నువ్వు రూ. 100 ఇస్తున్నారా? నువ్వు హోటల్‌కి వెళ్లి కొనుక్కొని తిను అని. కానీ వాడి తృప్తి కడుపు నిండంది తృప్తి లేదు గదా! మరి మనం అదే భోజనం పెడితే వాడెంత తృప్తి చెందుతాడు? అదే విధంగా మన దగ్గర ఏదున్నా గూడా మనం లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టినప్పుడు మనకింకా అదే పెంపొందించబడుతుంది. కానీ మరి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎందుకిచ్చారు? ఒకరికి కవిత్వం ఉంది, ఒకరికి పాండిత్యం, ఒకరు సైన్స్‌లో ఉత్తీర్ణులు ఇవన్నీ ఎందుకు అంటే, ఒక్కరే అన్ని పనులు జేయలేరు గదా! అని ఎవరికి ఏదివ్వాలనేది సృష్టి యొక్క ధర్మం అన్నట్టు. వాళ్ళ స్థితిని బట్టి గూడా ఇవ్వబడుతుంది ఇప్పుడు. వాళ్ళంటే మనం ఉన్న స్థితిని బట్టి గూడా మనకు ఇవ్వబడుతుందన్నట్టు. అంటే పలానా వ్యక్తి ఈ పని జేస్తే బాగా జేస్తాడు. అనేది ఇప్పుడు చూడండి ఉదాహరణకు ఆహ్, పిల్లలే ఉంటారనుకోండి. ఒకరేమో చదువులో బాగా హుషారుగా జాబ్ జేసి సంపాదిస్తుంటారు. ఒకరేమో ఇంట్లో చక్కగా పనులు జేసుకుంటూ ఉంటారు. అంటే మనము అప్పుడేం జేస్తాము బయటకెళ్ళి తీసుకురావాల్సిన సామాను ఇప్పుడు బయటకెళ్ళి తెచ్చేవాడికి జెప్తాము. ఇంట్లో పని చక్కగా జేసే వాళ్ళకు ఇంట్లో పనిని అప్పగిస్తాం గదా! అదే విధంగా ఆ సృష్టిలో గూడా మన స్థితిని బట్టి మనకు అప్పగించబడుతుంది. కలలో కనిపించినవి నిజమనుకుంటే ఎంత అవివేకమో ఇవి కూడా అంతే. అంటే ఇప్పుడు స్వప్నంలో చూస్తున్నాము. మరి కానీ తర్వాత మాయమైపోతుంది గదా! మనకెప్పటికీ నిజ జీవితంలో ఆ స్వప్నం అనేది నిలవదు. అది ఒక భ్రాంతి అని. అదే విధంగా ఈ భూలోకంలో మరి మన ముందు కళ్ళ ముందు కనిపించేవన్నీ కూడా భ్రాంతి. ఇవన్నీ కూడా ఒకసారి మాయమయ్యేవే. అవెప్పుడూ శాశ్వతంగా ఉండేవి గాదు గదా! కానీ అవే నిజమనుకుంటున్నాం. నిజమనుకోని అంటే ఏంటి నాకింకా కావాలి. నేనే బాగుపడాలి. నా కుటుంబం బాగుండాలి. నా పిల్లలే బాగుండాలి. ఇలా స్వార్థంతో ఆలోచిస్తూ ఇంకా ఇతరులను దోచుకోవడానికి గూడా సిద్ధపడుతున్నారు. అలాగే ఎంతో మంది రాజుల్ని గూడా జూసాం గదా! అంటే ఒక రాజ్యం ఆహ్
రాజ్యపాలన చేస్తూ మళ్ళీ ఇంకొక రాజ్యాన్ని ఆక్రమించడం, ఇంకొక రాజ్యాన్ని ఆక్రమించడం ఇలా చాలా మంది రాజులు గూడా వాళ్ళ జీవితాన్ని గూడా కోల్పోయారు. ఆఖరికి మిగిలింది ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఎవరైనా గూడా వెళ్ళేటప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. శరీరంతో పాటు ఈ భౌతికమైన సంపాదన గాని, భౌతికంగా మనం ఏవైతే ఇండ్లు అనుకుంటున్నామో సొంతిల్లు అని గాని, కార్లు గాని ఏవి గూడా మన ఎంబడి రావు గదా! ఆఖరికి మన ముక్కుపోవు గూడా మనతోని రాదు. అన్నీ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. అందుకే వీటన్నిటి మీద మమకారం వదులుకోలేక ఉన్నవాళ్ళు బాధలు పడుతూ ఉంటారు. మళ్ళీ అవే కావాలని కోరుకుంటూ ఉంటారన్నట్టు. పేరు ప్రఖ్యాతులు గూడా అంతే. పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశిస్తూ ఇంకా చేయరాని పనులు గూడా చేస్తారు. ఆ పదవిలో ఉండడానికి రకరకాల ప్రయత్నాలు జేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ సకల చరాచర జగత్తంతా కూడా ఆ పరమాత్మదే. అందులో స్వల్పాతి స్వల్పమే మనకివ్వబడింది. మనకివ్వబడిందేంటి? స్వల్పాతి స్వల్పం. అతి స్వల్పం. అంటే మరణించిన ఈ జీవితం మనం ఒక నూరేళ్ల జీవితం అనుకుంటాము. కానీ ఇది అతి చిన్నది. సృష్టిలో చూస్తే అతి చిన్నది. మరణించిన తర్వాతే కాకుండా ఉండగానే మన నుండి తీసుకోబడుతున్నాయి. అందుచేత మనకు ఇవ్వబడింది అంటే డబ్బు కానీ, సమయం కానీ, తెలివి కానీ, శక్తి కానీ, యవ్వనం కానీ, వాక్కు కానీ మనది కాదు అని తెలుసుకోవాలి. అందుకే ఏదైతే మనకిచ్చినో మన దగ్గరుందో దాన్ని పంచాలి. అది మనం లోకానికి పంచాలి. అందుకే దాన్ని మనకిచ్చారు అనేది గ్రహించాలి. ఇంకా మనం అప్పుడు లోకానికి పంచినప్పుడు ఏది పంచుతున్నామో అది మనకు పెంచబడుతుంది. అలాగే ఇచ్చింది సద్వినియోగం కాకపోయినా, లోకానికి ఉపయోగించకపోయినా, దుర్వినియోగమైన ఈ జన్మలోనే తీసుకోబడుతుంది. అంటే మరి ఇప్పుడు సృష్టి నుంచి వస్తుంది మనకు. ఆ విశ్వం నుంచి మరి చాలా డబ్బొచ్చింది. మరి అతను ఒక్క రూపాయి గూడా ఎవ్వరికీ ఖర్చు పెట్టడు. పిసినారితనంతో ఉంటాడు. మరేం జరుగుతుంది తర్వాత? మొత్తం తీసుకోబడుతుంది. ఒక కథ గూడా మనము విన్నాం గదా! ఒక గ్రామంలో ఒకతనుంటాడు. ఒక సన్యాసి అతని ఇంటి ముందు నుంచి పోతుంటే అతనికి పిలిచి ఆహ్వానం ఇస్తాడు. భోజనం పెడతాడు. అన్నీ జేస్తాడు. అంటే ఇంకా అతనితో అంటే మీరిలా ఎలా ఉంటారు? మాకు ఇవన్నీ సమస్యలు మా కుటుంబంలో గాని మాకెప్పుడు ఏదో ఒక సమస్య ఉంటది, బాధుంటదంటే, మరి నువ్వు నాతో పాటు రా నేను నీకు నేర్పిస్తానంటాడు. అంటే లేదు హ్మ్. స్వామి నా పిల్లలు చిన్నవాళ్ళు. ఇంకా నా పిల్లలు పెద్దవాళ్ళు గావాలి. నా కుటుంబ బాధ్యతలున్నాయని చెప్తాడు. వెళ్ళడు. మళ్ళీ తర్వాత కొంతకాలానికి వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. పెద్దవాళ్ళయ్యాక గూడా మళ్ళీ ఆ స్వామి మళ్ళీ అటువైపు నుంచి ఎళ్తుంటే చూసి మళ్ళీ పిలుస్తాడు. అప్పుడు గూడా రమ్మంటాడు. రమ్మంటే లేదు ఇంకా వీళ్ళందరి కొరకు నేను చాలా ధనం సంపాదించాను. అంటే ఎవరి పనులలో వాళ్ళున్నారు. ఆ ధనాన్ని నేనే జాగ్రత్తగా కాపాడాలి అని ఆ నిధిని ఆహ్, హ్మ్. ఒక చెట్టు కింద తవ్వి పాతిపెడతాడు. దాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా ముసలోడయిపోయాడు. ముసలోడయిపోయినంక గూడా మళ్ళీ ఆ సన్యాసొస్తే మళ్ళీ అడుగుతాడు రమ్మని. అప్పుడు గూడా రానంటాడు. ఇంక నా పిల్లలకి జెప్పలేదు నేను డబ్బిక్కడుందని జెప్పి అని రానంటాడు. ఆ తర్వాత అతను చనిపోతాడు. మళ్ళీ ఆ సన్యాసి మళ్ళీ వచ్చినప్పుడు అక్కడ ఒక కుక్క కనిపిస్తుంది. ఆ కుక్క మళ్ళీ కుక్కగా జన్మ తీసుకొని, ఆ నిధిని సంరక్షించడానికి కుక్క జన్మ మనిషి జన్మ నుంచి కుక్క జన్మ తీసుకొని కుక్కగా కాపలా కాస్తుంటాడన్నట్టు. అప్పుడు గూడా సన్యాసి అది గ్రహించి మళ్ళీ అడుగుతాడు. "ఇప్పటికైనా నువ్వు రా" అంటే, "నేనిప్పటికి గూడా ఇంకా వాళ్ళకి తెలియదు. వాళ్ళకెలా తెలియజేయాలి నేను" అని జెప్పేసి రాడు. తర్వాత ఏమైతది ఇట్లనే అక్కడ కుక్కలు గూడా ఇట్లా రాళ్ళతో కొడితే చనిపోతది. మళ్ళీ ఒకసారి సన్యాసొచ్చినప్పుడు అది ఒక పాముంటదక్కడ. ఆ పాము మళ్ళీ పాము జన్మ. ఆ పాము ఆ నిధి మీదనే చుట్టుకొని ఉంటది. అప్పుడు గూడా బయటపడట్లేదు. అప్పుడు గూడా రమ్మంటాడు సన్యాసి. అయినా గూడా రాను దీన్ని కాపాడాలి. నేను దీన్ని కాపాడాలి అంటాడు. ఇంక అప్పుడేం జేస్తాడంటే, ఆ సన్యాసి పోయి వాళ్ళ పిల్లలకి, మీ నాన్న చెట్టు కింద నిధిని దాచిపెట్టాడు అని జెప్తాడు. చెప్తే ఇంక వాళ్ళంతా వచ్చేసరికి పాము గనిపిస్తది. అక్కడ ఒక పాము ఉంటదంటే కట్టెలు, కర్రలు పట్టుకొనొచ్చి దాన్ని బాగా బాది పంపించేస్తాడు. అంటే చూడు కన్న కొడుకులని అతనిలో మమకారము. అంటే నా పిల్లలే తినాలి. నా పిల్లలకే సంపాదన. ఆ సంపాదన కోసం తను మనిషి జన్మ నుంచి కుక్క జన్మకు వచ్చాడు. కుక్క జన్మ నుంచి పాము జన్మకొచ్చి అది కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప, అది ఇంకొకరికి ఇవ్వాలని గాని, ఇప్పుడు తన శరీరమే లేదు. మరి శరీరం లేనప్పుడు ఇంకా కుటుంబం, పిల్లలు అది ఎవరు తింటేంది?
అలాంటి ఆలోచన అతనిలో కలగలేదు. మళ్ళీ అతనప్పుడు ఎప్పుడైతే మళ్ళీ తన కొడుకులే వచ్చి కొడతారో అప్పుడు జ్ఞానోదయం అయితుంది. అయ్యో! నేను తప్పు చేశానా, సన్యాసి ఎన్ని సార్లు పిలిచినా వెళ్ళలేదు గదా! అని అనుకుంటాడన్నమాట. అందుకే ఏదైనా గూడా ఇప్పుడు ఈ జన్మలో గూడా చాలా మంది చాలా డబ్బులు సంపాదిస్తారు. కానీ ఒకటేసారి కోట్లకు కోట్లు దివాలా తీస్తున్నారు. మరెందుకు? దాన్ని ఉపయోగించట్లేదు. సరి అయిన విధానంలో ఉపయోగించట్లేదు. ఎవ్వరికి ఒక్క రూపాయి గూడా ఖర్చు పెట్టకుండా సంతానికే వాడుతూ అంటే ఎంత ఉన్నా గూడా ఇంకా గావాలి, ఇంకా గావాలి, ఇంకా గావాలి. ఇప్పుడు ఒక కిలో బంగారం ఉంటే ఇంకా బంగారం గావాలని కొనుక్కోవడం. బీరువా నిండా చీరలున్నా అంటే ఇట్లా. అంటే మనకెంత అవసరమో అంతవరకు ఉంచుకోవాలి. తర్వాత మరి మనకు ఏదైనా ఇతరులకు దానం జేస్తూ ఉండాలి. ఒక డబ్బనే గాకుండా మన జ్ఞానం నేర్పించడం గాని, మన చేతిలో గలది గాని, మనం తినే ఫుడ్డు గాని ఏదైనా గూడా అందుకే అన్నదానం గూడా చాలా మంచిదని జెప్తారు గదా! ఇప్పుడేంటి మరి మనకివ్వబడింది ఏది మనది గాదు అని తెలుసుకున్నాం గదా! అందుకే మనం ఇతరుల నుంచి గూడా ఆశించకూడదు. ఇతరులను మోసగించొచ్చు. మరలా ఆ స్థితిని మనం పొందాలంటే ధ్యానం జేయాలి. ధ్యానం ద్వారానే రోజు ధ్యానం జేస్తూ ఉన్నప్పుడు మన లోపల ఆ శక్తొస్తుంది. అదే విధంగా మనల్ని మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు ఈ సజ్జన సాంగత్యము, బుక్ రీడింగ్స్ ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు గూడా మనం ఎలా ఉండాలనేది మనమే నిర్ణయించుకుంటాం. ఇంకా మరి అంటే ఎందుకు ఇవ్వాలి అనుకుంటారు. అంటే డబ్బులుంటే నేనెందుకివ్వాలి అని కొంతమందనుకుంటారు. మరెందుకివ్వాలి అంటే సృష్టి నుంచి ఏవి కోరుకుంటామో, మనకేదైతే కావాలనుకుంటామో, అంటే భగవంతుని సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే గనక, మనం ఏదైతే ఇస్తామో సృష్టిలోకి అది మనకు తిరిగొస్తుంది. ఉదాహరణకు చూడండి, అంటే మనం మంచి చేయాలి. ఎందుకు మంచి చేయాలంటే మనం మన కోసమే. మనం ఇతరులకు మంచి చేసినప్పుడు మనకు మంచే జరుగుతుంది. అదే విధంగా ఇతరులను ప్రేమించినప్పుడు మనము ప్రేమించబడతాము. మరి మనం ఇతరుల మీద దయ చూపించినప్పుడు మన మీద గూడా ఆ సృష్టి దయ చూపిస్తుంది. మరి కరుణ చూపి ఎందుకు మరి నేనే ఎందుకు చూపించాలి అంటే, మన జీవితం ఈ శరీరం ఉన్నది. ఈ శరీరం ఉన్నప్పుడు ఇవన్నీ మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు గదా ఫ్రెండ్స్! ఇవన్నీ మన లోపల గుణాలు దయగా ఉండడము, జాలి చూపించడం, కరుణతో ఉండడము, ప్రతి జీవి పట్ల చంపకుండా వాటిని కరుణతో ఉండడం. అంటే ఎందుకంటే మన పట్ల గూడా కరుణ చూపించబడుతుంది గాబట్టి. క్షమించాలి. మరెందుకు మనం ఇతరులను క్షమిస్తేనే మనం క్షమించబడతాము. అదే విధంగా ఇతరులను కనికరించినప్పుడే మనము కనికరించబడతాము. మరి ఇతరులను గౌరవిస్తేనే మనకు కూడా ఆ గౌరవం దక్కుతుంది. అదే విధంగా మనం శాంతిని పంచినప్పుడు ఇప్పుడేదో ఒకటి గడబడి చేస్తూ ఎప్పుడు ప్రతి లొల్లి చేస్తూ ఎప్పుడు గందరగోళంగా ఉన్నారనుకోండి, మనకు గందరగోళమే వస్తుంది. అందుకే శాంతినే పంచాలి. ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇతరులకు గూడా ప్రశాంతతను అందించినప్పుడు ఇంకా ఇంకా ప్రశాంతతను పొందుతాము. అదే విధంగా ఆనందము. ఆనందం పంచినప్పుడు మన దగ్గరికి ఆనందమే వస్తుంది. ధర్మం ఎందుకు జేయాలి అంటే మరి లాభం పొందడానికి. మరి పుణ్యం ఎందుకు జేయాలంటే మనం ఏవైతే భోగాలు కోరుకుంటున్నామో మరి పుణ్యం జేస్తేనే భోగాలొస్తాయి. చెడు జేయొద్దు మరెందుకు జేయకూడదంటే చెడు జరగకుండా ఉండడానికే. ఇలా మనం అన్నీ గూడా మోసగించకుండా, విమర్శించకుండా, ఇతరులను దూషించకుండా, ఇతరులను అవమానించకుండా ఉన్నప్పుడు అవన్నీ గూడా మనము అలాంటి స్థితిలే పొందుతాము. మనం విమర్శించామనుకోండి మళ్ళీ మనము విమర్శలకు లోనవుతాము. ఇతరులను ఎప్పుడైతే మనం దూషిస్తామో మనము దూషించబడతాము. అందుకే మనం దూషించబడకుండా ఉండాలంటే ఇతరులను దూషించకూడదు, అవమానించకూడదు. అదే విధంగా మరి మనం గూడా ద్వేషించబడకూడదంటే మనం గూడా ఎవ్వరిని ద్వేషించొద్దు. అందరిని ప్రేమించాలి. మరి జ్ఞానం ఎందుకు పంచాలంటే మనం జ్ఞానవంతులం కావాలి. మన జ్ఞానం పంచడం ద్వారా ఇంకా ఇంకా జ్ఞానం మనకొస్తుంది. మనం ఇంకా జ్ఞానవంతులుగా మారుతాం. ఇంకా ధ్యానం చేయాలి ఎందుకు అంటే ముక్తిని పొందడానికి. అందుచేతనే సృష్టి సిద్ధాంతం అంటే భగవంతుని సిద్ధాంతం ప్రకారము ఏది వద్దనుకుంటామో అది ఇవ్వకూడదు. మనం ఏదైతే కావాలనుకుంటామో దాన్నే మనం పంచాలి ఇతరులకు. అప్పుడే అవి మనకొస్తాయి గానీ ఏ పూజలు జేసినా, ఏ ప్రార్థనలు జేసినా రావు. అదే విధంగా స్వార్థం, నిస్వార్థం. తమ గురించి, తమ వారి గురించి ఆలోచించడం అంటే నేను, నాది, నా పిల్లలు, నా కుటుంబము. అంటే ఇంత మన తల్లి, తండ్రి.
మన అక్క చెల్లెళ్ళు అంటే ఇంతవరకే మన ఆలోచనలుంటాయి. మన అత్తగారి తరఫున, తల్లిగారి తరఫున ఈ కుటుంబం, ఆ కుటుంబం బాగుండాలి. లేదంటే ఇంకొంచెం హ్మ్. విశాలంగా అంటే ఇంకొంచెం మన ఫ్రెండ్స్, మన మన చుట్టూ నేబరు, మన ఇరుగు పొరుగు బాగుండాలి. ఇంతవరకు ఆలోచించగలుగుతాం. కానీ ఇంకా ఇంకా అంటే మన సమాజం అంతా గూడా బాగుండాలి. ఈ సంఘంలో అన్నీ మంచే జరగాలి. ఈ లోకంలో అంతా ఇంకా ఒకదాని మించి ఇంకొకటి, ఇంకా లోకం కొరకు, లోకం తర్వాత ప్రపంచమంతా, విశ్వమంతా బాగుండాలని కోరుకుంటే అది నిస్వార్థమవుతుంది. అంటే స సహజంగా ఏంటి అంటే ఇంక తమ గురించి ఆలోచించే వారే ఎక్కువగా ఉంటారు గదా! అందుకే హ్మ్. వాళ్ళ ఆనందం కోసం ఏం జేస్తారు, ఇంకా మేము ఉన్నతంగా బతకాలని ఈ సంపాదించడము, ఇంకా ఆనందంగా ఉండడానికి ఇతరులు బాధపడ్డా సరే, తాము మాత్రం ఆనందంగా ఉంటే చాలనుకుంటారు. ఆ విధంగానే అధర్మమైన పనులు జేయడము, పాపాలు చేస్తూ ఇంకా చివరికి ఏం జరుగుతుంది వాళ్ళకి మరి? వాళ్ళ జీవితం అంతా దుఃఖమయమవుతుంది. ఓకే. ఈ జీవితానికే కాదు గదా! మళ్ళీ జన్మలో కూడా మళ్ళీ అదే దుఃఖాన్ని తెచ్చుకుంటారు. అందుకే ఇతరుల కోసము ఆలోచించేవారేంటి కోరికలనేటివి తగ్గుతూ ఉంటాయి. వాళ్ళు కోరికలు కోరరు. ఎప్పుడు గూడా ఇవ్వడానికే చూస్తారు. ఇప్పుడు గురువులు ఎలా ఉంటారు మరి జ్ఞానం తెలిసిన వాళ్ళు, యోగులంతా గూడా మరి వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగులున్నాయా? వాళ్ళు తపస్సు జేసుకుంటూ వాళ్ళు ఇతరుల కోసమే పాటుపడాలని జెప్పి ధ్యానం జేస్తూ, ధ్యానం ద్వారా తమకు వీలైనంత సహాయం జేస్తూ, మాట ద్వారా గాని వీళ్ళు ఆనందంగా జీవిస్తారు. అంటే ఎవరైతే తమ కోసమే ఆలోచిస్తారో వాళ్ళు భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. తమ భవిష్యత్ ఎలా ఉంటుందని, ఇంకా జీవించినంత కాలము లోటు లేకుండా ఉంటుందా? అంటే వాళ్ళ ఆలోచనలన్నీ ఎప్పుడు అలానే ఉంటాయి. అంటే నేను అంటే ఎవరు చనిపోయేంత వరకు నా కాళ్ళ మీద నేనే నిలబడాలి. నేనెవరి మీద ఆధారపడకూడదు. ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయన్నట్టు. అంటే ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా గూడా వాళ్ళ లోపల ఆహ్, సందేహం అనేది పోలేదు. ఆ భవిష్యత్తు గురించి గూడా ఆందోళన ఉంటూనే ఉంటుంది. ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళెలా ఉంటారంటే, వాళ్ళెప్పుడు గూడా భవిష్యత్తు గురించి భయపడరు. అంటే అసలు ఆలోచించరు వాళ్ళకు. భవిష్యత్తు గురించి అసలు ఆలోచించరు. ఇప్పుడు నేనేం జేయాలి అనే దాని మీదనే దృష్టి పెట్టి, వర్తమానంలో ఏం జేయాలని అది చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారన్నట్టు. వాళ్ళకింకా భవిష్యత్తు గురించి ఆందోళన గూడా ఉండదు. అంటే ఎవరైతే తమ గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు జాగ్రత్త పడాలి. తమ గురించి తామే చూసుకోవాలి కానీ, ఇతరుల గురించి ఆలోచించేవారు జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇతరుల గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి ఇతరులు ఆలోచిస్తారు. ఆ! లేదంటే భగవంతుడి సృష్టిలోని వారే గదా వాళ్ళందరూ. మనకు ఆ సృష్టి ద్వారా మనకు గూడా అన్నీ అందబడతాయి. అందుకే తమ గురించి ఆలోచించుకున్న వారు తమ దగ్గర తమకు కావాల్సినవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. ఎంత జాగ్రత్త పెట్టుకున్నా అవి ఎంతకాలం ఉంటాయో గూడా గ్యారంటీ లేదు. కోల్పోవచ్చు. కోల్పోవాల్సిన టైం వచ్చినప్పుడు కోల్పోతారు. కానీ ఇతరుల గురించి ఆలోచించేవారేంటి, మన మనం ఏదైతే సంపాదించామో ధనాన్ని గాని, జ్ఞానాన్ని గాని ఇతరులకిస్తున్నాం. ఇచ్చినప్పుడు అవి ఇతరుల దగ్గర జాగ్రత్త పెట్టినట్టే. అవన్నీ ఇప్పుడు ఈ మనకు పత్రిసారింత ఆనపనసతి ధ్యానం అని గౌతమ బుద్ధుడు చెప్పడము. మరి తర్వాత మనకిప్పుడు మనం చూస్తున్నది పత్రిసారిని చూశాము. మరి మనకు వంశీకిరణ్ సార్ కర్మ ధ్యానం అందించారు. అంటే ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఇప్పుడు వీటిని పట్టుకొని ఒక్క గురువు దగ్గరనే ఉండిపోలేదు కదా అవి. మరి ఇంతమంది దగ్గరున్నాయి. మన దగ్గర మరి జాగ్రత్తగా ఉన్నాయి. మనం వాటిని విశ్వసించాము, ఆచరిస్తున్నాము. అంటే దానిలోని సత్యాన్ని తెలుసుకున్నాము. ఒక్క వాళ్ళతోనే అంతమైపోలేదు కదా! మనమందరం అదే తోవలో నడుస్తున్నాము. మన ద్వారా ఇంకా ఇంకా ఇతరులకు మనం పంచడం ద్వారా ఇంకా ఇంకా అది పెంపొందించబడుతుంది. అందుకే స్వార్థపరులైన భోగులు తమను తాము చూసుకోవాలి. కానీ నిస్వార్థంగా జీవించే యోగుల గురించి అంతా చూసుకుంటారు. ఇతరులు చూసుకుంటారు. వారెక్కడికి వెళ్ళినా మరి ఎవరో ఒకరు ఆదరిస్తారు. ఇప్పుడు చూడండి అంటే మనం ఏదైనా ఇల్లు దాటి బయటకెళ్ళాలంటే కూడా భయపడుతూ ఉంటాం. కానీ మరి గురువులేంటి వాళ్ళు ఆహ్, అత్రేసారి కూడా చూడండి అప్పుడు ఒక్కొక్కరింటికి వెళ్లి ఇప్పుడు గూగుల్ మీట్‌లు, జూమ్ మీటింగ్‌లొచ్చాయి. కానీ ఒక్కొక్కరింటికి వెళ్లి ధ్యానం చేయండి బాబు. ధ్యానం చేస్తే ఇలా ఉంటుంది. మీ స్థితి మెరుగవుతుంది అని చెప్పి ఇప్పుడు వంశీ కిరణ్ సార్ తిరుగుతూ అంటే అన్ని అక్కలకిప్పుడు
ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తారు సార్. వెళ్తే అందరిని సార్‌ని ఆహ్వానిస్తారు, భోజనం పెడతారు, ఉండడానికి వసతి ఇస్తారు. అంటే సార్ ప్రత్యేకంగా తనకంటూ అక్కడ హోటల్ రూమ్ తీసుకోవడం అవన్నీ అవసరం లేదు కదా! ఇతరులే చూసుకుంటారు. ఎందుకంటే ఇతరుల గురించి ఆలోచన ఉంటుంది కాబట్టి. ఇతరులు బాగుపడాలనే వాళ్ళ ఉద్దేశ్యం ఉంటుంది కాబట్టి. అందుకే ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటామో, మనకు ఆ సృష్టి ద్వారా ఇతరులు మనకు అన్నీ అందిస్తారు. మన గురించి మనం ఎంత ఆలోచించినా ఇంకా భయం ఉంటూనే ఉంటుంది. అందుకే నిర్భయంగా జీవించాలంటే అందరి గురించి పాటుపడాలి. నిస్వార్థంగా జీవించాలి. ఇదే యోగులు, మహాత్ములు నడిచిన మార్గం. నిస్వార్థంగా జీవించాలంటే కూడా మనకు ధ్యానం ఒక్కటే మార్గము. అలాగే ఇప్పుడు మనకు ముందు కనబడుతున్న దాన్నే మనం జీవితం అనుకుంటాము. కానీ కనబడని జీవితం కూడా చాలా ఉంది. మరి మనకు కనిపించేదేంటి భౌతికంగా. ఏంటి మన కళ్ళతో చూస్తున్నాము. మనకెదురుగా ఏం కనిపిస్తుంది. మన ఈ వస్తువులు గాని, మన పరిస్థితులు గాని, ఇవన్నీ మనకు భౌతికంగా ఉన్నయే మనం చూస్తాం. కానీ కనబడని జీవితం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? లేదు. అంటే మన శారీరక సుఖాల కోసము ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ ఎంత ప్రయత్నం చేసినా మరి మనం అనుకున్నట్టుగా సుఖంగా ఉంటున్నామా? ఆరోగ్యంగా ఉంటున్నామా? మరి అంత ఆనందంగా ఉంటున్నామా? శాంతిని పొందుతున్నామా? లేదు. మరి ఎప్పుడైతే మనము చూడండి మనం ధ్యానం చేస్తే ఆత్మతో కనెక్ట్ అవుతే ఇప్పుడు మనకు ఆలోచనలు తగ్గిపోయి మరి ఆలోచన రహిత స్థితికి చేరుకున్నప్పుడు ఎంతటి శాంతిని పొందుతున్నాం. మరి అదే విధంగా ఈ ఆత్మజ్ఞానాన్ని విన్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, ఆచరిస్తున్నప్పుడు, మళ్ళీ మనం బోధిస్తున్నప్పుడు కూడా మనము ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం గదా! మన హృదయము శాంతంగా ఉంటుంది. అందుకే మనం ఈ భౌతిక జీవితం పట్ల కాక ఇంకా కనబడని జీవితం చాలా ఉంది. దాని గురించి తెలుసుకోవాలి. అంటే ఆ కనిపించని జీవితం గురించి ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఇక్కడ ఇప్పుడు హ్మ్. వర్తమాన జీవితం మనకు సుఖమయమవుతుంది. కనిపించే జీవితం ఏంటి స్వల్పం. కానీ కనిపించని జీవితం అనంతం మరి. చూడు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత గూడా మనకు జీవితం ఉందని తెలుసుకున్నాం గదా! మరణానంతర జీవితంలో గాని, ఆత్మయానంలో గాని అంటే మళ్ళీ అక్కడ గూడా మనకు శరీరాలుంటాయి, తలాలుంటాయి. ఈ భౌతిక భూమి మీద ఉన్న జీవితం ఒకటే కాదు భౌతికంగా. ఈ భౌతిక శరీరంతో ఉన్న జీవితమే గాకుండా ఇంకా జీవితం గూడా ఉంది. ఆ తర్వాత గూడా మళ్ళీ కొత్త శరీరం తీసుకొని మళ్ళీ కొత్త జన్మ మళ్ళీ కొత్త శరీరంతో మళ్ళీ రావచ్చు. మళ్ళీ మనం నెరవేర్చుకోవచ్చు. అందుకే ఇక్కడే దీన్నే జూస్తూ ఈ జీవితంలో ఉన్న సమస్యలనే తలుచుకుంటూ బాధపడుతూ ఉండకుండా మన జీవితాన్ని అంటే ముందు భవిష్యత్తు బాగుండాలంటే మనం ఏం జేయాలనేది ఇప్పుడు అర్థమైంది గదా! దానికి కేటాయించాలి మన సమయాన్ని. అప్పుడే మన భవిష్యత్తు గాని, భవిష్యత్ జన్మలు గాని చక్కగా ఉంటాయి. ఈ కనబడే తక్కువ జీవితానికి తక్కువ సమయం కేటాయించాలి. తక్కువ జీవితానికి మనందరూ ఏం జేస్తున్నారు? ఈ కనిపించే జీవితానికే ఎక్కువ సమయాన్నిస్తున్నారు. చూడండి ఇప్పుడు ఆహ్, అనుభవం లేనప్పుడు ధ్యానం చేసుకొని అబ్బా! నాకెక్కడ టైం ఉంటది. నేను ఆఫీస్‌కెళ్ళాలి, ఇంట్లో పనులుంటాయి, నాకు మా అత్తమామని చూసుకోవాలి. అంటే ధ్యానం జేయడానికి గూడా వాళ్ళకి టైం ఉండదని జెప్పేవాళ్ళు. ఇప్పుడు ధ్యానం జేస్తూ తెలుసుకుంటే ధ్యానం జేస్తూ ఇంటి పనులు జేసుకుంటున్నారు. దాని తర్వాత ఏముంది ఇప్పుడు సజ్జన సంగత్యాలు జేస్తూ మన ఇంట్లో పనులు జేస్తున్నాము. మరి పెళ్ళిళ్ళకి వెళ్తున్నాము, ఫంక్షన్‌లకి వెళ్తున్నాము అన్నీ జేసుకుంటున్నాం. మరి ఇప్పుడు మనం క్లాసులు చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం ఇప్పుడు ఈరోజు 6 గంటలకి వచ్చినప్పుడు అవకాశం వదులుకోవద్దు. చెప్పాలి అనిపిచ్చి ఎంబడే నేను ఏం జెప్పాలి మాస్టర్స్ అనుకున్నా. నాకొక బుక్ కనిపిచ్చింది. ఆ బుక్ తీసుకొని నేను చెప్తున్నా. అంటే ఎప్పుడు గూడా సమయం అనేది వేస్ట్ జేయగూడదు. మనకు అంది వచ్చిన అవకాశాల్ని ఆహ్, అందుకుంటూనే ఉండాలి. ఎప్పుడు గూడా మనము ఈ జ్ఞానాన్ని అందించడం గాని, ఇతరులకు సేవ జేయడం అన్నిట్లో ముందు ఉంటే ఒక అడుగు ముందుకేసినప్పుడే మనకు అన్ని అవకాశాలు అందించబడతాయన్నట్టు. మరి అసలు సమయాన్ని ఇప్పుడు కనపడని జీవితం కొరకు చూడట్లే. కనిపించే జీవితానికే కేటాయిస్తున్నాం. ఇంకా ఎవరమనేది తెలవదు మనకు. ఎక్కడి నుండొచ్చాము, మరి తిరిగి ఎక్కడికి వెళ్తాము. మరి గత జీవితానికి, ఇప్పటి జీవితానికి సంబంధం ఇప్పుడు మనము దీనిలోకొచ్చాం గాబట్టి, మనం అన్నీ తెలుసుకున్నాము. ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ మనం అంటే గత జన్మలేంటి అని చూసుకోగలిగాము. వంశీ సారు దయ వలన
కర్మ సిద్ధాంత కర్మ ధ్యానం చేస్తూ అంటే మనకి జన్మలో ఈ జీవితంలో వచ్చిన ఈ కష్టానికి ఏంటి కారణం అంటే మనకు చూపించారు కదా గత జన్మల్లో మనం చేసాం ఇదే సేమ్ కష్టము ఇతరులకు ఇచ్చాము కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అనేది తెలుసుకున్నాము. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కనబడని జీవితం గురించి ఆలోచిస్తూ దాని గురించి తెలుసుకుంటేనే భవిష్యత్ అనేది బాగుంటుంది. ఇంకా ఇన్ని విషయాలు మరి అర్థం చేసుకోవాల్సింది ఉంది మరి. ఇంకా మరి మనకు డబ్బు, పదవులు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ అవసరమా? మన వాటి గురించి అవసరం లేదు. వాటిని సంపాదించాల్సిన పని లేదు. అంటే మనకు కనిపించే ఇప్పుడు తల్లిదండ్రులే కాకుండా ఇంకా ఎంతో మంది తల్లిదండ్రులు కూడా మన గతంలో ఉన్నారు. అలాగే భార్యలున్నారు, భర్తలున్నారు, పిల్లలున్నారు. భవిష్యత్తులో గూడా ఉంటారు. మరి వారందరి గురించి ఎందుకు ఆలోచించడం లేదు? అంటే గత జన్మల్లో గూడా ఇప్పుడు మన శరీరం ఎలాగా మారిందో మనకప్పుడు కుటుంబాలున్నాయి. అప్పుడు అత్తమామలున్నారు. అప్పుడు పిల్లలు, భార్య, భర్త అన్నీ ఉన్నాయి. భవిష్యత్తులో గూడా ఉంటాయి గదా! మళ్ళీ జన్మల్లో గూడా మళ్ళీ మనం ఇట్లానే కుటుంబాల్ని తీసుకొచ్చుకుంటాము. అన్నీ ఉంటాయి. కాబట్టి ఓన్లీ ఇప్పుడు ఈ జన్మకు సంబంధించి ఈ జీవితం గురించే ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్తున్నారు. గతంలో ఉన్నాయి, భవిష్యత్తులో గూడా ఉంటాది. అందుకే మనకు కనబడేది, మనకు తెలిసింది చాలా స్వల్పం. కనబడంది తెలుసుకోవాల్సింది అనంతం. తెలుసుకోవాల్సిన అనంతమైన దాని గురించి ఆలోచించకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము. తెలిసింది స్వల్పమే అయినా ఎంతో తెలుసనుకుంటున్నాము. తెలుసనుకోని ఏం చేస్తాము? గర్వంతో ఆహ్, ఊగిపోతాం. అహంకారంతో వ్యవహరిస్తాము. ఇంకా ఇంకా అంటే ఆల్రెడీ తెలిసింది అనే ఇంకా ఓహ్! నాకంతా తెలుసు ఇగ నేను పెద్ద జ్ఞానిని అనుకుంటాడు. కానీ అనంతంగా ఉంది తెలుసుకోవాల్సింది. అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి ఉంది. అంటే ఇంకా ఇంకా ఉంది. జ్ఞానం అనేది ఇంకా ఉంది. అది ఎప్పటికి గూడా అంతం అనేది లేదు. అందుకే దాన్ని గుర్తించుకోవాలి. అది గుర్తించుకోకపోతే ఆ గర్వంతో, అహంకారంతో మళ్ళీ మనమే నష్టపోతాము. ఉన్న జీవితాన్ని గూడా వృధా చేయకూడదు. సద్వినియోగమే చేసుకోవాలి. ఈ కనిపించని జీవితం గురించి కూడా ఆలోచించాలి. ఎవరైతే కనపడని జీవితం గురించి ఆలోచించి సాధన చేస్తారో వారికి ప్రస్తుత కనబడే జీవితం సుఖమయం అవుతుంది. మరి కనబడని జీవితం గురించి తెలుసుకోవాలన్నా, కనపడే జీవితం ఆనందంగా ఉండాలన్నా ఒకటే మార్గం అదే ధ్యానము. ధ్యానం ఒకటే కనబడని జీవితానికి సంబంధించింది. యోగులు అందరూ గూడా కనబడే జీవితం కంటే కనబడని జీవితానికే ప్రాముఖ్యతనిచ్చారు. అందుకే వాళ్ళ జీవితం అంతా కూడా ధ్యానానికే కేటాయించారు. కానీ భోగులేంటి మరి కనిపించే జీవితానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. భోగాలకే ప్రాముఖ్యతనియ్యడం వల్ల వాళ్ళు ఇంకా ఇంకా దుఃఖాలకు గురవుతున్నారు. అందుచేత మనం అందరం గూడా యోగులుగా మారాలి. యోగులుగా మారి మనం కనబడని జీవితానికే ప్రాముఖ్యతనివ్వాలి. ఉండేది, లేనివి. సృష్టిలో 2 రకాలున్నాయి. ఉండేవి, లేనివి. అంటే ఉండేవి ఉన్నాయి, లేనివి ఉన్నాయి. ఇదే సృష్టి యొక్క గొప్పతనం. అంటే మొత్తం శాశ్వతంగా ఉండేటివి శాశ్వతమైనవి అంటున్నాం కదా! మరి కొన్ని రోజులుండి, కొన్ని రోజులు వెళ్ళిపోయేదాన్ని తాత్కాలికమైనవి అంటున్నాం. మరి విచిత్రం ఏంటంటే ఉండేవేమో లేనట్టుగా అనిపిస్తున్నాయి. లేనివే ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. మనం శాశ్వతంగా ఉండే వాటిని గమనించట్లేదు. గమనించక అసలవి ఉన్నాయని గూడా ఒక్కొక్కసారి గుర్తించము. ఎప్ ఈ మాయమైపోయే వాటిని పట్టుకొని వేలాడుతున్నాము. ఇప్పుడు ఇవి శాశ్వతమా? ఈ శరీరము శాశ్వతం కాదు. ఈ సిరి సంపదలు శాశ్వతం కాదు. మరి పేరు ప్రఖ్యాతులు శాశ్వతం కాదు. మరెందుకు వాటినే పట్టుకొని ఎలాడుతున్నాము? హ్మ్. వీటన్నిటిని వదిలేసుకుంటేనే ఎప్పుడైతే ఇంకా లేనివి ఏవైతే ఉన్నాయో మొత్తం శాశ్వతంగా ఉండేవి ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకోవాలి. ఆశ్చర్యం ఏమిటంటే ఉన్నాననుకున్న వాడే ఉండడు. తానే లేనప్పుడు తనవేవి ఉంటాయి. అంటే ఇప్పుడేమనుకుంటాం మనము ఈ జన్మ ఈ శరీరం శాశ్వతం అనుకుంటూ ఉంటాము. కానీ ఈ శరీరం ఒకసారి మాయమైపోతుంది గదా! మరి మాయమైపోతున్నప్పుడు మనం ఏవైతే కావాలనుకున్నామో ఈ జీవితంలో శరీరమే లేదు. ఇప్పుడు ఇందాక కథ జెప్పాం గదా! అతను చనిపోయాడు. ఆ డబ్బు పిల్లలకిచ్చినోడు గాదు, తనది అనుభవించినోడు గాదు. అందులో పాతిపెట్టి ఆ నిధిని దాని గురించి తపన పడుతూ కానీ ఆ శరీరమే లేదన్న జ్ఞానం గూడా లేదతనికి. మళ్ళీ కుక్క శరీరం తీసుకొనొచ్చాడు. అంటే ఏవి కోరుకున్నా, ఏవి జేసినా ఈ శరీరానికిప్పుడు ఈ శరీరం వరకే.
శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏది ఉండదు. ఏ పదవి గాని, ఏ డబ్బు గాని ఏది ఉండదు. అందుకే బాగా ఆలోచించండి. సృష్టి ఏర్పడి మరి ఎన్నో కోట్ల సంవత్సరాలయింది మరి. ఎన్నో యుగాలు మారాయి కదా! మరి భూమి మీద ఒక్కసారి ఈ శరీరం కనిపించిందంటే మళ్ళీ ఇంకోసారి ఈ శరీరం కనిపించిందా? ఇప్పుడు మన ఆత్మకు జన్మలున్నాయి. కానీ ఇదే శరీరం ఉండదు గదా! మళ్ళీ ఈ శరీరం మళ్ళీ కనిపించదు. మళ్ళీ ఇంకొక శరీరం తీసుకొని వస్తుంది. అందుకే సృష్టిలో ఎప్పుడు శాశ్వతంగా ఉండేదెవరు అంటే భగవంతుడొక్కటే. కాలం మారినా, యుగాలు మారినా భగవంతుడొక్కటే. ఆయనే శాశ్వతమైన వాడు. మార్పు చెందని వాడు, సత్యమైన వాడు. అంతేకాక ఉండని వాడు, ఉన్నవాడు ఎలా అవుతాడు? అలాగే ఉండనివి కూడా లేనివని తెలుసుకోవాలి. అందుచేత ఉండేవి ఏవి, లేనివి ఏవి అన్నది ముందు తెలుసుకోవాలి. ఇది వివేకవంతులు చేయవలసిన పని. అంటే అసలు సత్యం ఏంది? ఉండేదేంది? ఇప్పుడు యుగాలు మారినా, కాలం మారినా నిలిచి ఉండేదేంది? ఆత్మ ఒకటే, ఆత్మ జ్ఞానం ఒకటే. అది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా బాగా గమనిస్తే ఏంటి అంటే సృష్టిలో ఏం కనిపిస్తున్నాయి అవన్నీ లేనివే. మనకు కనిపించేదంతా కూడా లేదు. లేనివే కనిపిస్తున్నాయి. లేనివి ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఉన్నది లేనట్టుగా కనబడుతుంది. అస్సలైన ఆహ్, సృష్టి రహస్యాన్ని మనము గమనించట్లేదు. కానీ ఈ వస్తువులు, మన చుట్టూ ఉండే పరిసరాలు ఇవన్నీ మాత్రమే ఉన్నాయనుకుంటున్నాము. అందుకే లేనివి ఉన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోగలిగిన వాడే తెలివైన వాడు. అలా తెలుసుకున్న వారే యోగులు. భోగులకు ఇవేమీ బోధపడదు, అర్థం కాదు. కానీ అన్నీ తెలుసనుకుంటారు. తెలుసనుకోని ఏం చేస్తారు? ఇంక వాళ్ళనుకున్నదే కరెక్ట్. నేను జేసేదే కరెక్ట్ అనుకోని ఏవో పనులు చేస్తూ ఉంటారు. మళ్ళీ దుఃఖంకి మునిగిపోతూ ఉంటారన్నమాట. అందుకే కరెక్ట్‌గా తెలుసుకోవాలి. అంటే అసలుదేంది, శాశ్వతంగా నిలిచి ఉండేదేంది, అశాశ్వతమైంది ఏది అని తెలుసుకున్నప్పుడు మనం అందరం గూడా బాగుపడతాము. ఇదంతా మరి తెలుసుకోవాలి అంటే మనం ఈ ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని ఆహ్, సజ్జన సాంగత్యంలో ఉంటూ అంటే విన్నదా విన్నదాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడే దాన్ని మనము మన జీవితంలో అప్లై చేసుకున్నప్పుడే పొందగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్. కొన్ని కొన్ని చెప్పాను మీకు ఈరోజు. మనకు టైం గూడా ఇంకా 7 అయింది. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని చెప్తాను. మరి ఇప్పటిదాకా విన్న దాంట్లో మీకెవరికైనా అర్థమైందా? ఎవరైనా క్వెషన్స్ ఉన్నాయా? ఉంటే అడగండి.